వాళ్ళు అనంతబాబు చేసినటువంటి దుర్మార్గం పని అసలు అంతా ఇంత కాదు. కానీ ఎంతసేపటికి బెదిరియటం, వాళ్ళని బెదిరియటం, వీళ్ళని బెదిరియటం, మళ్ళీ చంపుతానని చెప్పటం. మరి ఆ రోజు మన సుబ్రహ్మణ్యం గారిని డోలేరు వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పడేశారు. దానికి సమాధానం ఏమీ చెప్పలేపారు. కానీ ఆయన ధైర్యం ఏంటంటే వెనకాల నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నన్ను తీసుకొస్తాడు, నన్ను ఒక మనిషిగా చూస్తాడనే ధైర్యంతో ఆయన మాత్రం అది మాత్రం చాలా దుర్మార్గం చేశాడు. అది మాత్రం నేను దళితుడిగా ఉన్నాను కాబట్టి నేనే చెబుతున్నాము, అతను మాత్రం కఠినమైన శిక్ష పడాలి. కోర్టులను మేరిచ్చాడు, కోర్టులు లాయర్ని మేరిచాడు, జడ్జిలు మేరి అందరిని మేరిచాడు. అందరూ మేరిచ్చినా కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ ఆయన ధైర్యం అనేది ఒకటి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన దుర్మార్గం. వాళ్ళ బాబాయిని చంపాడు, వాళ్ళ నాన్నగారిని చంపాడు, మొన్న వాళ్ళ అమ్మగారిని బెదిరించాడు, వాళ్ళ చెల్లెని గారిని బెదిరించాడు. ఆయన చేయని పని ఏంది అసలు? ఎక్కడ పడ్డా కానీ ఆయన దౌర్జన్యం చేశాడట. అట్లా దౌర్జన్యం చేయబట్టి ఆ దౌర్జన్యం ఈ అనంతబాబు చేశాడు. అదంతా అబద్ధం పైకేనండి. అదంతా పైకే ఉట్టిదే ఎన్ని ఉట్టిదే. ఆ రోజు మరి బెయిల్ రద్దు చేయడం కూడా కారణం ఇదే. మరి ఆయన బయటకు వచ్చి మరి ఆయన పాలాభిషేకం చేయించారు. మళ్ళీ ఆయన్ని ఎంత మాత్రం చేయించారు చెప్పు? పాలాభిషేకం చేయించి ఆయన మరి పూలతో వాటితో అభిషేకం చేశారు. అది తప్పు కదా, అది చాలా తప్పు, అది చాలా దుర్మార్గమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా దౌర్జన్య పని. మేము ఆ న్యాయం జరగాలంటే యువతన ఈ అనంతబాబు గారికి శిక్ష పడాలి. శిక్ష అనేది మరణ శిక్ష, లేకపోతే కేసు గట్టిగా మంచి కేసు వేయాలి ఆయన మీద, మంచి దళితుల మీదకి ఎవరి మీదకి రాకుండా కూడా, ఇక ఆయన ఎటువంటి కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా కూడా ఆయన మంచి శిక్ష వేసి మేము శిక్ష వేయాలని ఆయన ఇప్పుడు కూడా అదే ధైర్యం చేస్తున్నాడు. జనంలోకి వెళ్ళి నాకు ఓటేస్తారు, నేను చేస్తాను, నేను మళ్ళీ సీఎం అవుతానని అదే ధైర్యంతో ఉన్నాడు. కానీ అది మాత్రం తప్పు ఆయన ఊహించడం. కానీ జనం మొన్న కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పినా కానీ ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా నేరాలు ఘోరాలు ఇప్పుడు కూడా ఇంకా బెదిరిస్తాను ఉన్నాడు వాళ్ళని. నేనే సీఎం అవుతాను, నేనే చేస్తాను, నేను వచ్చినాక మీ వ్యవహారం చూస్తాను, మళ్ళీ నేను వచ్చినాక మీ వ్యవహారం చూస్తాను, మిమ్మల్ని ఒక్కళ్ళు ఉంచను అనేది మాత్రం చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోర్టు కూడా ఇతనికి బెయిల్ రద్దు చేసింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఆయనకు తగిన శిక్ష వేయాలని మనం చేస్తున్నాం మేము. సార్ ఒక్క మాట అండి, దళిత సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మా దళితులు అంటే మేము ప్రేమ, అభిమానం, అనురాగం, మేము ఎంతో దళితులకు చేస్తున్నామని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక దళిత సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేసి నేనే చంపినని దర్జాగా ఎమ్మెల్సీ ఆయన తిరుగుతుంటే, మరి ఆ రోజున అనంతబాబు గారు తిరుగుతుంటే ఆ హోంశాఖ దళితులకి ఇచ్చామన్నాడు. మరి ఎవరైనా అరెస్ట్ చేశారా? సుచరిత గారు ఉన్నారు, మరి హోంశాఖ చేతిలో ఉంది. మరి ఈయన సీఎంగా ఉండి దళితుల మీద ప్రేమ ఉండవుడైతే అసలు అతను ముందు అర్జెంటుగా లోపల వేయాలా? వేసాడా? రౌడీజం అనేది ఇచ్చలవిడిగా తిరిగిందండి రాష్ట్రంలో. ఈరోజు రౌడీజం అనేది లేదు. ఖచ్చితంగా ఆ దళిత సుబ్రహ్మణ్యం గారిని చంపిన ఈ అనంతబాబుకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే రౌడీ పాలన లేదు. ఇప్పుడు మేము దర్జాగా తిరుగుతున్నామంటే, ఇప్పుడు వైసీపీ ఉండేట్టయితే ఈ రోడ్ల మీద మేము తిరిగేవాళ్ళం కాదు, మాట్లాడేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ ఎస్సీలకి చేసిందే ద్రోహం ఇది కదండి. ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు. ఎందుకు అడిగాడు సార్? ఇప్పుడు కరోనా సమయంలో అందరికీ మాస్కులు ఉండాలనే కదా అడిగింది. అతన్ని పిచ్చోండి చేసి రోడ్డు మీద పోలీసులను పెట్టి గుండు చేపించి అవమానపరిచి మెంటల్ స్థితిగా వచ్చాడని చెప్పి ఆయన్ని కూడా ఆ రకంగా చేశాడు. మరి ఆ రోజు మరి న్యాయం ఉందా? ఎందుకు ఇవన్నీ అరికట్టలేదు? దళితుడు మా సహోదరులు, మా అవ్వ తాత, మా నాన్న, మా అక్క చెల్లి అవన్నీ అన్నప్పుడు ఇది ఎందుకు చర్య తీసుకోలేదు? రోడ్ల మీద రౌడీజం పెరిగిపోయింది తప్ప ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఈ వ్యవహారంలో గట్టిగా న్యాయం జరగాలని దళితులుగా మేము అందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా దళితులుగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే నిజమైన దళిత పోరాటం జరిగినట్టు. మొన్న కూడా మీరు చూశారు కదండి, సాక్ష్యం చెప్పే వాళ్ళని కూడా లక్షలు ఇచ్చి వాళ్ళని సాక్ష్యం చెప్పి మారుగా ఏదైనా చెప్తే మీరు ఉండరు. ఇలాంటి చర్య చేసిన మనిషిని ఈరోజు తిరగనిస్తాం చాలా దారుణం. ఈ రోజు నా రౌడీజం లేదు కాబట్టి గవర్నమెంట్ చర్య తీసుకొని అర్జెంటుగా అతనికి జైలు పడాలి. లెక్క అయితే జైలు పడాలి, కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా జరిగిద్దండి అది. ఎందుకంటే ఈ రోజున ఇది వదిలేస్తే పార్టీకి విలువ ఉండదు. దళితుల మీద ప్రేమ అనేది ఆయన చూపిలా. ఇప్పుడు ఈ న్యాయం జరగాలి. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాడు, అన్యాయాన్ని అరికట్టాలంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన రౌడీజం అనేది ఒప్పుకోడు. ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఒక దళితులుగా మేము ఆయన పరిపాలనలో న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. పరిపాలన కూడా విధానం కూడా సక్సెస్ఫుల్గా ఉందండి. ఈరోజు మీరు ఈ ఊరు రావాలంటే ఆ రోడ్డు మీరు చూసే ఉంటారు, లోగడ వచ్చేవాళ్ళు కాదు.
లోకేష్ బాబు గారు ఇలా దమ్ముగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి కూడా రోడ్లు ఏ క్లాస్గా చేశాడు, పరిపాలన బాగుంది. ఇప్పుడు ఎంతమంది స్కూల్ పిల్లలు ఉంటే ఆయన అంతమందికి ఇచ్చేసాడు. నేను ఒకళ్ళకి ఇచ్చి నేను ఇచ్చాను అని చెప్పుకున్నాడు. ఎవరికి ఇచ్చాడండి ఈయన? రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్ళకి ఇచ్చాడు. తెనాలి వెళ్ళాలంటే 30 రూపాయలు ఆటోకి ఛార్జీ వాళ్ళకి ఇచ్చాడు. గడ్డం చేసుకోవాలనుకుంటే 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఏం చేశాడు? రోడ్లన్నీ పాడు చేశాడు, ఇసుక దందా చేశాడు, మద్యం ఏరులై పారింది. ఆ మద్యం తాగిన వాళ్ళ మొత్తానికి ఫెరాల్సీ ఇలాగ వచ్చేసింది, గంజా ఏరులై పారింది. ఇవన్నీ ఈ రోజున ప్రశాంతంగా ఉంది వాతావరణం, అనుకూలంగా ఉంది ప్రభుత్వం. అమర్నాథ్ గౌడ్ ఏం చేశారంటే కళ్ళ ముందే తగలబెట్టేసేసారుగా. అసలు అన్ని ఘోరాలండి. రైల్వే స్టేషన్లో పడుకునే మహిళలకు రక్షణ లేదు, వాళ్ళ మీద అత్యాచారాలు అవన్నీ అరికట్టారా? ఆ పిల్లోడు పోరాడినందుకు వాడిని కళ్ళ ముందే కాల్చి పడేశారు. మరి ఆ రోజు న్యాయం జరిగిందా? లేదండి. అంత రౌడీజం చేయకూడదు ఎప్పుడైనా, జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోరు. ఆయన చేసిన ఏళ్ళ ఘోరాలు చేశాడండి. మాకు వెనకాల ఆయన ఉన్నాడని వీళ్ళు ధీమాకెళ్ళి ఏదైనా అమలుపరుస్తాడు ఆయన ఉన్నాడు జగను అనే లెక్కలో ఈయన అనాశకరం చేశారండి. అనాశకరం చేసి అరాచకం చేశారండి. ఎటువంటి ఘోరాలు చేశారో అసలు ఎంత అంత కాదు. మాకు ఇప్పుడు కూడా మళ్ళీ మేము వస్తాం, మేము వచ్చి మేము ఎన్ని ఘోరాలని చేస్తాం. మాకు ఎదురు లేదు, దళితులు ఉండారు, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు. 4 ఇళ్ళు కట్టాడు, 4 సాట్లు అంతే. తారు రోడ్లు చంద్రబాబు నాయుడు ఎన్ని వేసాడు, ఎంత పని చేస్తున్నాడు మన రాజధానిలో. చాలా పనులు చేస్తున్నాడు. నేను మన అమరావతి వెళ్ళాను. అబ్బో ఏం పనులు! ఈ డబ్బులన్నీ ఆడెత్తున్నాడా, మా పుంచుల్ని ఆడెత్తున్నాడా, ఇవన్నీ అసలు చెప్పలేనంత పనులు చేపిస్తున్నాడు. జగన్మోహన్ ఏం చేయలే, పొలం కొని డబ్బులు 2 కోట్లు 3 కోట్లు అని డబ్బులు 4 ఇళ్ళు కట్టించి అక్కడో గుడిచి దానికి రోడ్లు బోర్డులు లేకుండా అది చేశాడు. కానీ ఏమి లేదు. ఆయన అన్యాయం అని అడిగితే ఆయన బొక్కలేసి కొట్టించేవాళ్ళు. అసలు అన్యాయం అని జగన్ చేసి అన్యాయం అన్నవా తడిపడినట్టే. అట్ట ఘోరాలు చేశారు. మొత్తం ఘోరం చేశాడు. బాబాయిని ఎందుకు చంపాడు? వాళ్ళ బాబాయిని చంపింది ఈయనేగా. మళ్ళీ వాళ్ళ అమ్మని బెదిరిస్తే వాళ్ళ అమ్మ కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇవన్నీ ఘోరాలు చూసి ఆయన మొన్న ఓట్లు వేయకుండా ఎగదెంగింది. జనం తెలుసు ఏసేంటి అరాచకం చేయాలో. జనం న్యాయం జరగాలండి. ఆయనకి న్యాయం జరిగితేనే మాకు శాంతిగా ఉంటది. సుబ్రహ్మణ్యకి న్యాయం జరగాలి. తీసుకొచ్చి వేసుకెళ్ళి ఆడ పడేశారుగా. అది అధికారం ఉంది కాబట్టి అటు చేశారు. ఇప్పుడు న్యాయం జరగాలి. అతని కుటుంబానికి మట్టుకు న్యాయం జరగాలి. డబ్బు బిర్రు జనం బిర్రు లేదు. ఇక జనం బిర్రు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉండే వరకు అసలు మొత్తం అనేది లేదు. రాష్ట్రంలో ఇక లేదు, ఎక్కడా లేదు. చూసినంత లెక్కలో. ఇప్పుడు ఈ రోడ్లు ఎట్ట ఉండయి, అరికాలు అద్దుకున్నట్టుకుంటాయి రోడ్లు వేస్తాం. చంద్రబాబు నాయుడు ఎన్ని రోడ్లు వేసాడు? అబ్బో చూడలేని రోడ్లు వేసాడు. ఒక్క రోడ్డు వేసాడు 5 ఏళ్లలో. ఆయన తింటమే కానీ ఒక్క రోడ్డు వేసాడా? 4 ఇళ్ళు 4 సాట్లు కొట్టి నేను కట్టించానని డబ్బు కూడబెట్టుకున్నాడు. కట్టలు కూడబెట్టుకున్నాడు ఎలక్షన్ కొంటాయని. అదండి. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా దళితులు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అని చెప్పి అధికారంలోకి వచ్చి, అధికారం వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డను, మరి కారు డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు మరి సంపి డోర్ డెలివరీ చేస్తే అధికారం నుండి కనీసం ఒక క్రమశిక్షణ చర్య కానీ ఏమి కూడా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం వారు, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి వాళ్ళు ఈ రోజున ఎక్కడ ఏది జరిగినా కూడా కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కనీసం తెలుగుదేశం పెట్టులో కూడా తప్పు చేసినా కూడా శిక్షించే విధంగా కూటమి సభ్యులు చేసినా కూడా పార్టీ నుండి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా మరి అట్టాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ చర్య తీసుకుంటే వీళ్ళ దళిత సోదరులందరూ కూడా చాలా సంతోషపడేవాళ్ళు. ఈ రోజున కోర్టులన్నీ కూడా చక్కగా మరి పేదవాళ్ళకి అండగా ఉండని చక్కగా ఏదైతే మరి అన్యాయం చేసి అక్రమం చేసి మరి అనంతబాబు దౌర్జన్యాలు చేశారో, సాక్షులను బెదిరించి కానివ్వండి, అనేక విధాలుగా రకరకాలు చేస్తే ఈ రోజున రాజమండ్రి కోర్టు బెయిల్ రద్దు చేసి ఈ రోజున సాక్ష్యాధారాలతో చక్కగా చూపించడం జరిగింది. మరి ఇలాంటి చర్యని మరి కూటమి ప్రభుత్వాలు ముందుగా ఉండి మరి చక్కగా తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా దుర్మార్గం. ఆ రోజున ఒక ఎస్సీ క్యాండిడేట్ని మరి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ గుండా అనంతబాబుని క్రమశిక్షణ చర్య కనీసం
అతని పార్టీ సభ్యత్వం రద్దు చేయడం కానీ ఎమ్మెల్సీని రద్దు చేయడం కానీ చేయకుండా మరి ముఖ్యంగా పాలాభిషేకం, అతను బయటకు వస్తే జైలు నుండి బయటకు వస్తే పాలు మరి పూలు ఈ రకంగా చేశారంటే ఎంత దుర్మార్గమైన చర్య కూడా ఆ గవర్నమెంట్ లో ఏ రకంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. అంటే హత్యలు మానభంగాలు జైలుకి చేసి వస్తే కమ్మగా పాలతో అభిషేకాలు చేస్తూ పూలతో మరి చక్కగా వాళ్ళకి విరజల్లుతూ స్వాగతాలు పలుకుతూ ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అందుకని దళిత సోదరులందరూ కూడా గమనించాలా. కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుంది. చక్కగా మరి ఏ అన్యాయం జరిగినా కూడా ఎమ్మటే స్పందిస్తున్నారు. అందుకని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని దళిత సోదరులందరూ కూడా చక్కగా కట్టుబడి ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఆయనకి ఏంటంటే వెనకమాల వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వినోదనగా ఉన్నారు. నాకు ఇబ్బంది లేదు, నన్ను ఏం చేయరు అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఈరోజు అట్ట లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం చక్కగా కోర్టులు కానీ అన్నీ కూడా సాక్ష్యాధారాలతో చక్కగా ఉన్నాయి. ఈ రోజున ఆయనగా చక్కగా శిక్ష పడే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అతనికి మాత్రం ఎమ్మెల్సీ అనంతబాబుకు మాత్రం మరణశిక్ష లాంటిదే పడాల. ఏ మనిషి అయినా కూడా ఒక మనిషిని చంపటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఒక మనిషిని చంపటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి సందర్భాలు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని ఇలాంటి వ్యక్తులకి మరణశిక్ష పడే విధంగా కోర్టులు కానీ అన్నీ కూడా పనిచేయాలని తెలియజేస్తూ అది జరుగుతుందని కూడా మేము దళితులుగా ఆనందపడుతున్నాం.